హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మనం ఫస్ట్ డెమో క్లాస్లో వచ్చేసి ఏం డిస్కస్ చేసుకున్నాము? వాట్ ఈస్ పవర్ బిఐ. ఓకే, పవర్ బిఐ అంటే ఏంటనే దాని గురించి ఫుల్ ప్లేజ్లో డిస్కస్ చేసాం. సో ఎవరైనా కూడా ప్రీవియస్ క్లాస్ కానీ మిస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో, కన్విటెక్ ఛానల్లో. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఆ క్లాస్ కూడా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మరలా కూడా ఇక్కడ చెప్తాను చూడండి, డీప్గా డిస్కస్ చేస్తాను పవర్ బిఐ అంటే ఏంటి అనేది. సో పవర్ బిఐ అనేది ఒక డేటా విజువలైజేషన్ టూల్. ఓకే, రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పవర్ బిఐ అనేది యూజ్ చేస్తారు. మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే బిజినెస్ పర్పస్లో యూజ్ చేస్తారు, అండ్ ప్రొఫెషనల్స్ దీన్ని ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ వచ్చేసి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే, ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ లైక్ వచ్చేసి ఎక్సెల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్, అజూర్ ఎస్క్యూఎల్ కానీ, సో జేసన్ ఫైల్, సిఎస్వి ఫైల్స్, వీటి నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, లోడ్ చేసుకుంటున్నాం. వన్స్ లోడ్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, పవర్ క్వరీ ఎడిటర్ అనేది మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే, పవర్ క్వరీ ఎడిటర్కి ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఆ డేటా అనేది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ట్రాన్స్ఫార్మేషన్స్ ఏమైనా చేయాలా, లేదా డేటా క్లీనింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు సో అక్కడ సమ్ ట్రాన్స్ఫార్మేషన్స్ అనేది యూజ్ చేసేసి, లైక్ డూప్లికేట్స్ కానీ, రిఫరెన్స్ కానీ, స్ప్లిట్స్ కానీ, లేదా గ్రూప్ బై కానీ, అపెండ్, మెర్జ్, పివోట్, అన్పివోట్, ఇలా ఇలా కొన్ని ట్రాన్స్ఫార్మేషన్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ అన్నిటిని యూజ్ చేసేసి వన్స్ డేటా అనేది రెడీ చేస్తాం. ఓకే, టేబుల్ అనేది రెడీ చేసిన తర్వాత ఆ టేబుల్ వచ్చేసి మరలా వచ్చేసి మనము పవర్ బై డెస్క్టాప్కి, డేటా మోడల్కి మనం దాన్ని లోడ్ చేస్తాం. వన్స్ పవర్ క్వరీ ఎడిటర్ నుంచి పవర్ బై డెస్క్టాప్కి డేటా లోడ్ చేసిన తర్వాత వాటి యొక్క టేబుల్స్ ఉంటాయి కదా, ఓన్లీ వచ్చేసి మనకు ఒక టేబుల్ కాకుండా నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనేది ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ టేబుల్స్ యొక్క డేటా అనేది రిలేషన్షిప్ అనేది వాటికి బిల్డ్ చేస్తాం. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ది టేబుల్స్. ఓకే, మనకి ఏంటంటే మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. సో మనం ముందు క్లాస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో వన్స్ రిలేషన్షిప్ బిల్డ్ చేసిన తర్వాత డాక్స్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే డాక్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాము. ఓకే, క్యాలెండర్ టేబుల్ కానీ, అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్, ఇవన్నీ డాక్స్ క్రియేట్ చేసిన తర్వాత విజువల్స్ అనేది క్రియేట్ చేస్తాం. వన్స్ విజువల్ క్రియేట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ క్రియేట్ అయిన తర్వాత మనం పబ్లిష్ ఆప్షన్ ద్వారా పవర్ బై సర్వీస్కి మూవ్ చేస్తాం. ఓకే, పవర్ బై సర్వీస్ నుంచి మనం అక్కడ వచ్చేసి షెడ్యూల్ రిఫ్రెష్ అనేసి, ఆర్ఎల్ఎస్, రో లెవెల్ సెక్యూరిటీస్, ఇవన్నీ యూజ్ చేసుకుని ఎండ్ యూజర్కి అనేది రిపోర్ట్ అనేది షేర్ చేస్తాం. సో ఎండ్ యూజర్ రిపోర్ట్ షేర్ చేసిన తర్వాత ఓవరాల్గా అనేది దాని పర్ఫార్మెన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, పవర్ బై అనేది ఓవరాల్ డెప్త్ ఏ టు జెడ్ అనేది ఇది బ్యాక్ ఎండ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఓకే, క్లియర్ అప్ పవర్ బై అంటే ఏంటి అనేసి. Power BI is a data visualization and reporting platform that is used by business and professionals every day. While the platform is commonly used to business analytics, it is also designed by easily accessible for those without any specialized data knowledge. ఓకే, ఎటువంటి స్పెషలైజ్డ్ డేటా నాలెడ్జ్ అనేది లేకుండా కూడా మనం విజువల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాము, పవర్ బై ప్రాసెస్ ఫ్లో. సో ఓవరాల్ ప్రాసెస్ అనేది కూడా మీకు ఇప్పుడే డిస్కస్ చేశాను కదా. సో డేటా సోర్సెస్ నుంచి అనేది డేటా ఇంపోర్ట్ చేసుకుంటూ పవర్ క్వరీకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. వన్స్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత సర్వీస్ మూవ్ చేస్తాము. సర్వీస్ మూవ్ చేసి ఎండ్ యూజర్ పంపించాలంటే మధ్యలో వచ్చేసి పవర్ బై గేట్వేస్ అనేది యూజ్ చేస్తాం. గేట్వేస్ని యూజ్ ఎందుకు చేస్తాం అంటే, మన దగ్గర ఉన్న లోకల్ డేటా వచ్చేసి పవర్ బై సర్వీస్ మూవ్ చేస్తున్నాం. పవర్ బై సర్వీస్ మూవ్ చేస్తున్నాము అంటే ఇది వచ్చేసి క్లౌడ్ టెక్నాలజీ, మనది వచ్చేసి లోకల్ డేటా. ఎక్సెల్ అనేది ఒక లోకల్ డేటా, ఎస్క్యూఎల్ అనేది ఒక లోకల్ డేటా. సో ఆన్ ప్రిమిసెస్ డేటా నుంచి మన పవర్ బై సర్వీస్ అనేది క్లౌడ్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో గేట్వేస్ అనేది యూజ్ చేస్తాం. వన్స్ గేట్వేస్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మొబైల్ యాక్సెస్ కానీ, డెస్క్టాప్లో కానీ, ల్యాప్టాప్లో కానీ ఈ యాక్సెసిబుల్ అనేది ఇస్తాము. సో అందులో నుంచి మనం వచ్చేసి రిపోర్ట్స్ అనేది ఎండ్ యూజర్, క్లయింట్ అనే అతను చూసుకుంటారనమాట. ఇది ప్రాసెస్ ఫ్లో ఓవరాల్. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాము మనం, పవర్ బై డెస్క్టాప్. సో డెస్క్టాప్లో వచ్చేసి మెయిన్గా ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, గెట్ డేటా అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. ఓకే, సోర్సెస్ నుంచి అనేది ఇంపోర్ట్ చేసుకునేదానికి గెట్ డేటా అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ ట్రాన్స్ఫార్మ్. సో గెట్ డేటా యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళిపోతాము. ట్రాన్స్ఫార్మ్లో క్లీనింగ్ డేటా. ఓకే, డేటా అనేది క్లీన్ చేసుకుంటాం. వన్స్ డేటా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డేటా మోడలింగ్ వస్తాం. డేటా మోడలింగ్ వచ్చేసి మనకు రిలేషన్షిప్స్ ఉంటాయి, ఆ రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ చేస్తాం. అండ్ అండ్ డాక్స్ కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. డాక్స్ మీన్స్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్. సో ఇది వచ్చేసి మనకి హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ అవుతుంది అనమాట డాక్స్ అనేది. అండ్ విజువలైజేషన్స్. వన్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత విజువల్స్ అనేది క్రియేట్ చేస్తాం. విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత పవర్ బై సర్వీస్కి పబ్లిష్ చేస్తాం. సో పవర్ బై సర్వీస్ పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ డేటా గేట్వేస్, షెడ్యూల్ రిఫ్రెష్, అదేవిధంగా రిపోర్ట్ షేరింగ్, రిపోర్ట్ సబ్స్క్రిప్షన్స్. సో ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫ్యూ రీజన్ టు లెర్న్ పవర్ బై అనేది ఎందుకు నేర్చుకోవాలి.
ఇట్స్ ఏ పవర్ఫుల్ అండ్ ఇందులో మెయిన్గా వచ్చేసి పవర్ పైవట్, పవర్ కొరీ అండ్ పవర్ ఉంటాయి అండ్ ఎనీ వన్ కెన్ లెర్న్ ఇట్. సో ఎవరైనా ఇది నేర్చుకోవచ్చు. ఐఐటి పీపుల్స్ కూడా ఇది నేర్చుకోవచ్చు. సో ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఇది నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇట్ ఈస్ ఇన్ డిమాండెడ్ స్కిల్. ప్రజెంట్ వచ్చేసి ఫుల్ డిమాండ్ ఉన్న స్కిల్ వచ్చేసి పవర్ బై. ఓకే, ప్రతి కంపెనీలో కూడా వచ్చేసి మనం పవర్ బై అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ ఇట్ కెన్ బి హెల్ప్ టు ది క్విక్ స్టార్ట్ టు న్యూ కెరియర్. సో ఏదైనా ఒక న్యూ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది పవర్ బై అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ఐటీలోకి వచ్చేసి కెరియర్ స్టార్ట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కెన్ హ్యాండిల్ బిగ్ డేటా. సో బిగ్ డేటా అనేది హ్యాండిల్ చేస్తుంది. లార్జెస్ట్ డేటా అనేది ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా విజువల్స్ క్రియేట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి, సో ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఫన్. ఓకే, క్లియర్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ ఎందుకు నేర్చుకోవాలి పవర్ బై అనేది క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం డిస్కస్ చేస్తాము అంటే ఇవాళ వచ్చేసి, సో ఇవాళ పవర్ బై డిస్కస్ చేసే ముందు మనం వచ్చేసి అసలు మన ట్రైనింగ్ స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాము. మన ట్రైనింగ్ స్ట్రక్చర్ 3 కాంబినేషన్లో ఉంటుంది అని చెప్పాను. ఓకే, పవర్ బై అండ్ ఎస్క్యూఎల్ అండ్ అజూర్ ఎస్క్యూఎల్ ఆర్ అజూర్ డేటా ఫ్యాక్టరీ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇవన్నీ ఏ విధంగా వర్క్ అవుతాయి అనే దాని గురించి ఒక్కసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏటీఎం సెంటర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఒకే కంట్రీలో డిఫరెంట్ సిటీస్లో అండ్ సిటీస్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఏరియాస్లో అనేది ఏటీఎంస్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో లైక్ వచ్చేసి ఇక్కడ ఒక ఏటీఎం ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఏటీఎం ఉంది, ఇంకొక ఏటీఎం కూడా ఉంది. సో ఈ ఏటీఎం డేటా అంతా కూడా వచ్చేసి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఏటీఎం అంటే డిపాజిట్స్ అండ్ విత్ డ్రాల్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంటాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా వచ్చేసి ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఒక డేటాబేస్లో అనేది స్టోర్ అవుతుంది. లైక్ వచ్చేసి ఇలా ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ డేటాబేస్ని వచ్చేసి మనం ఏమంటాం అంటే అజూర్ ఎస్క్యూఎల్ అంటాం. ఓకే, అజూర్ ఎస్క్యూఎల్ అని అంటాం. లైక్ ఎలా ఓకే, ఇదొక డేటాబేసు, దాంతోపాటు వచ్చేసి ఇదొక డేటాబేసు, ఇదొక డేటాబేసు. సో వీటిల్లో వచ్చేసి డేటా అనేది డేటాబేసు. ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ డేటాబేస్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, ఈ డేటాబేస్లో స్టోర్ అయిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే అజూర్ ఎస్క్యూఎల్ అంటాం. ఓకే, లేదు అజూర్ ఎస్క్యూఎల్ కాకుండా నార్మల్ ఎస్క్యూఎల్లో కూడా స్టోర్ అయింది అనుకోండి. ఓకే, నార్మల్ ఎస్క్యూఎల్ స్టోర్ అయింది అనుకోండి. సో ఇదంతా వచ్చేసి ఎస్క్యూఎల్ డేటాబేస్. యాక్చువల్గా వచ్చేసి ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి మనం వచ్చేసి ఏం చేస్తాము అంటే పవర్ బైకి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. సో పవర్ బైకి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము? ఎస్క్యూఎల్ నుంచి అనేది డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఎస్క్యూఎల్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనకి వచ్చేసి ఎక్కువగా ఈ ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకుంటామంటే ఒకటి ఎస్క్యూఎల్ నుంచి నేర్చుకుంటాం, లేదా అజూర్ డేటా ఫ్యాక్టరీ నుంచి నేర్చుకుంటాం, లేదా ఎక్సెల్ నుంచి నేర్చుకుంటాం. సో ఎక్సెల్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఎక్సెల్ అనేది ఆన్ ప్రిమిసెస్ డేటా కాబట్టి డైరెక్ట్గా వచ్చేసి పవర్ బైకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు ఎస్క్యూఎల్ అనుకోండి, ఎస్క్యూఎల్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ ఎస్క్యూఎల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే డిఫరెంట్ డేటా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, డిఫరెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఆ ట్రాన్సాక్షన్ అనేది వచ్చేసి ఒక డేటా స్టోరేజ్ డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్లో ఉన్న డేటా అనేది వచ్చేసి మనం డైరెక్ట్గా ఎస్క్యూఎల్ నుంచి మళ్ళీ పవర్ బై మూవ్ చేస్తున్నాం. సో ఇది ఎస్క్యూఎల్ అండ్ పవర్ బై కాంబినేషన్. సో ఇప్పుడు వచ్చేసి మనకు అజూర్ ఎస్క్యూఎల్ అంటున్నాం కదా. ఈ అజూర్ ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే ఇది వచ్చేసి మనకు ఒక క్లౌడ్ టెక్నాలజీ. ఓకే, ఓవరాల్గా ఇది వచ్చేసి క్లౌడ్. సో క్లౌడ్ టెక్నాలజీ అనమాట. అజూర్ అనేది ఒక క్లౌడ్ టెక్నాలజీ. ఈ అజూర్ ఎస్క్యూఎల్ నుంచి మనము డేటా అనేది డేటాబేస్ అనేది తీసుకుంటాం. వన్స్ డేటాబేస్ తీసుకున్న తర్వాత ఈ డేటా అంతా గ్యాదర్ చేసి ఒక డేటా వేర్ హౌస్లోకి స్టోర్ చేస్తాం. ఓకే, ఒక డేటా వేర్ హౌస్లోకి అజూర్ డేటా వేర్ హౌస్లోకి స్టోర్ చేస్తాం.
ఏ విధంగా స్టోర్ చేస్తాము అంటే ఓకే చూడండి, అజూర్ డేటా వేర్హౌస్. ఈ అజూర్ డేటా వేర్హౌస్లోకి డేటా అనేది స్టోర్ చేస్తాం. ఏ విధంగా స్టోర్ చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసి ఒక ఈటీఎల్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఈటీఎల్ మీన్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అనేది అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే ఓకే ఈటీఎల్ అనేది అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ ఈటీఎల్ నుంచి ఈ డేటా అనేది అజూర్ డేటా వేరియస్ లో క్లీన్ చేస్తాం. అజూర్ డేటా వేరియస్ లోకి మూవ్ చేస్తాం. వన్స్ ఈ డేటా వేరియస్ మూవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, సో డేటా వేరియస్ నుంచి మనం డేటాను మూవ్ చేసే ముందు ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అనేది ఇక్కడే జరుగుతుంది. సో మన పవర్ బిఐలో వచ్చేసి పవర్ క్వరీ ఎడిటర్ అనేది కూడా ఒక ఈటీఎల్ టూల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. సో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అదే విధంగా వాటితో పాటు వచ్చేసి మనకి అజూర్ ఎస్క్యూఎల్ అనేది ఇది వచ్చేసి ఒక క్లౌడ్ టెక్నాలజీ. ఈ క్లౌడ్ టెక్నాలజీలో నుంచి మనం ఈటీఎల్ అజూర్ అనేది యూజ్ చేస్తాం. అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసేసి ఈటీఎల్స్ నుంచి వన్స్ ఈటీఎల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ అజూర్ డేటా వేరియస్ డేటా అనేది మూవ్ చేస్తాం. ఓకే ఈ అజూర్ డేటా వేరియస్ అనేది కూడా ఒక క్లౌడ్ టెక్నాలజీ. ఓకే ఇది కూడా ఒక క్లౌడ్ టెక్నాలజీ. ఇందులో నుంచి మళ్ళా పవర్ బిఐకి అనేది మూవ్ చేస్తాం. ఓకే స్ట్రక్చర్ అర్థమైందా? ఎక్సెల్ నుంచి పవర్ బిఐ డైరెక్ట్గా ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము, లేదంటే ఎస్క్యూఎల్ నుంచి డైరెక్ట్ ఎస్క్యూఎల్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే అజూర్ అనేది ఒక ఈటీఎల్ క్లౌడ్ టెక్నాలజీ. సో ఈటీఎల్ నుంచి అజూర్ ఎస్క్యూఎల్ నుంచి వన్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీ మూవ్ చేసి డేటా ఫ్యాక్టరీ నుంచి మనం బ్లాక్ స్టోరేజెస్ నుంచి అజూర్ డేటా వేరియస్ ఉంది కదా, ఈ అజూర్ డేటా వేరియస్ నుంచి మనం పవర్ బిఐ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ అజూర్ డేటా వేరియస్ ని మనం వచ్చేసి అజూర్ బ్లాక్ స్టోరేజెస్ అండ్ అజూర్ ఎస్క్యూఎల్ అంటాం. ఓకే అజూర్ ఎస్క్యూఎల్ ఆర్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ నుంచి మనం పవర్ బిఐకి ఇంపోర్ట్ చేస్తాం. నవేడేస్ వచ్చేసి ఎక్కువగా మాక్సిమం వచ్చేసి మనం అజూర్ అండ్ పవర్ బిఐ కాంబినేషన్ లోనే వర్క్ జరుగుతుంది బ్యాక్ ఎండ్. ఓకే లేదు అంటే అజూర్ అండ్ పవర్ బిఐతో జరుగుతుంది. అది కాకుండా పవర్ బిఐ అండ్ ఎంఎస్బిఐ. ఓకే ఎంఎస్బిఐ అనేది కూడా మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేసి ఈ కాంబినేషన్ లో కూడా మనకి ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్ జరుగుతుంది. ఎంఎస్బిఐలో వచ్చేసి ఏముంటాయి, ఎస్ఎస్ఆర్ఎస్, ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఐఎస్. సో ఎప్పుడైనా కూడా మనకు కాల్స్ ఎక్కువ రావాలంటే ఓన్లీ పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ ఒకటే నేర్చుకుంటే రాదు. పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఈ 3 కాంబినేషన్ లో మనం ట్రై చేస్తే కాల్స్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఒక ఈటీఎల్ టూల్. ఈటీఎల్ టూల్ నుంచి వచ్చేసి మనం అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ నుంచి డేటా అనేది పవర్ బిఐకి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఓకే 2 కాంబినేషన్స్ ఉన్నాయి మనకి పవర్ బిఐలో. వన్ పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ పవర్ బిఐ ఎంఎస్బిఐ ఆర్ పవర్ బిఐ అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ 2 or 3 కాంబినేషన్ లోనే మాత్రం మనం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి. ఓకే ఎక్కువ కాల్స్ ఉన్నాయి ఇంటికి. సో కాల్స్ ఎక్కువ రావాలి అంటే మనం పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఏదైనా ఒక క్లౌడ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవాలి. క్లౌడ్ టెక్నాలజీ ప్రజెంట్ వచ్చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఫేమస్ గా ఉంది కాబట్టి ఇది నేర్చుకుంటాం. సో ఇది వచ్చేసి మన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనం ఏ విధంగా డిస్కస్ చేస్తామో తర్వాత చెప్తాను. పవర్ బిఐ ఎన్ని డిస్కషన్ చేస్తాము, పవర్ బిఐలో ఏమేమి డిస్కస్ చేస్తాము, అజూర్లో ఏమేమి డిస్కస్ చేస్తాము, అండ్ ఎస్క్యూఎల్ సర్వర్లో ఏమేమి డిస్కస్ చేస్తాము, ఎన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం అనేది నెక్స్ట్ చెప్తాను. సో దీనికి ముందు వచ్చేసి మనం వన్స్ పవర్ బిఐకి వచ్చాము. ఓకే పవర్ బిఐకి ఇక్కడ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పవర్ బిఐకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పవర్ బిఐలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో పవర్ బిఐలో వచ్చేసి మెయిన్ గా వచ్చేసి మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పవర్ క్వరీ అండ్ పవర్ పివట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్స్. సో ఇది వచ్చేసి పవర్ క్యూ అండ్ మెయిన్ గా వచ్చేసి ఈ 4 మీద మనం వర్క్ చేస్తాం. పవర్ క్వరీ అంటే ఏంటి, ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లోడ్ ఇంటూ మోడల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈటీఎల్. డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాము అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి అండ్ దాన్ని లోడ్ చేస్తాం. ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పవర్ క్వరీ ఈటీఎల్ టూల్. సో ఈటీఎల్ టూల్ అంటే ఇది పవర్ క్వరీ ఎడిటర్లు ఏమేమి చేస్తాము, ట్రాన్స్ఫర్మేషన్స్ లైక్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా మనకు, అపెండ్ కానీ, మెర్జ్ క్వరీస్ కానీ, డూప్లికేట్, రిఫరెన్స్, స్ప్లిట్ కాలమ్స్, స్ప్లిట్ రోస్. సో ఇవి ఉన్నాయి కదా, పివోట్ అండ్ పివోట్, వీటన్నిటిని ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి లోడ్ చేస్తాం. వన్స్ లోడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు పవర్ పివోట్. పవర్ పివోట్ అంటే పవర్ పివోట్లో మెయిన్ ఏమేమి ఉంటాయంటే డేటా మోడలింగ్ అండ్ డాక్స్. డేటా మోడలింగ్ అంటే రిలేషన్షిప్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఓకే ట్రాన్స్ఫర్మేషన్స్ అయిన తర్వాత లోడ్ చేస్తాం కదా, ఆ లోడ్ చేసిన డేటా అనేది టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి రిలేషన్షిప్స్ 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మనకి. 1 to 1 అండ్ 1 to many అండ్ many to 1, many to many రిలేషన్షిప్ అని ఇలా 4 రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆ 4 రిలేషన్షిప్ అనేది మనకి ఏదైతే కావాలనుకుంటో ఆ కాంబినేషన్ వచ్చేసి రిలేషన్షిప్ అనేది టేబుల్ కి బిల్డ్ చేస్తాం. ఓకే అండ్ డాక్స్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం.
ఓకే. ఇది వచ్చేసి ఓవరాల్ పవర్ పివోట్. పవర్ పివోట్ తర్వాత ఏముందంటే మనకు పవర్ వ్యూ. పవర్ వ్యూ వచ్చేసి వన్స్ డేటా మోడల్ చేసిన తర్వాత, డాక్స్ క్రియేట్ చేసిన తర్వాత డేటా విజువలైజేషన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. టూల్స్ అనేది విజువల్ టూల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. ఇది పవర్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి పవర్ మ్యాప్స్. పవర్ మ్యాప్స్ అంటే 3D జియోగ్రాఫికల్ డేటా విజువలైజేషన్ టూల్. సో ఇది కూడా పవర్ మ్యాప్ అనేది కూడా ఒక విజువలైజేషన్. బట్ వచ్చేసి 3D జియోగ్రాఫికల్ డేటా విజువలైజేషన్స్ అనేవి ఉంటాయి. 3D జియోగ్రాఫికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్ కానీ, ఇండియా మ్యాప్ కానీ, సో ఇలా కంట్రీ మ్యాప్స్. మనం అకాడమిక్ ఇయర్‌లో 10థ్ క్లాస్‌లో నేర్చుకొని ఉంటాం కదా! మ్యాప్స్ గురించి. మ్యాప్ అండ్ స్టేట్ మ్యాప్ మనకి ఎగ్జామ్స్‌లో కూడా మ్యాప్ అనేది ఆప్షన్స్ ఇస్తుంటారు. ఓకే. ఒక 5 కంట్రీస్‌ని ఇచ్చేసి పిక్ చేయమనంటే ఆ 5 కంట్రీస్ ఎక్కడెక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వరల్డ్ మ్యాప్‌లోనే చూస్తాము. అదేవిధంగా 5 స్టేట్స్ ఇచ్చేసి స్టేట్స్‌ని సెలెక్ట్ చేయమనేసి ఇండియా మ్యాప్ ఇచ్చేసి చెప్తాం. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి మనం ఎప్పుడైతే రిపోర్ట్స్ క్రియేట్ చేస్తామో అండ్ వరల్డ్ వైడ్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు 3D జియోగ్రాఫికల్ మ్యాప్స్ అనేది తీసుకొని వాటిని అనేది పిక్ చేసుకుంటాం. ఇది పవర్ మ్యాప్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ క్వెరీ క్యూఎండ్ఏ, క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే. మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వెషన్ ఇచ్చామనుకోండి. దాన్ని వచ్చేసి విజువల్ రూపంలో మనం చూపించడానికి ఇచ్చేసేది పవర్ క్యూఎండ్ఏ, ఇంజిన్ ఫర్ నేచురల్ లాంగ్వేజ్ క్వెషన్స్ అండ్ ఆన్సరింగ్. ఓకే. ఇది వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్‌ని క్వెషన్స్ అండ్ ఆన్సర్‌లకి కన్వర్ట్ చేయడానికి పవర్ క్యూఎండ్ఏ అనేది యూజ్ చేస్తాం. ఓకే. మెయిన్‌గా ఏమేమి ఉంటాయనేది క్లియర్‌గా అర్థమైందా? పవర్ వ్యూలో పవర్ క్వెరీ అండ్ పవర్ పివోట్, పవర్ వ్యూ అండ్ పవర్ మ్యాప్స్. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత మనం పవర్ బై సర్వీస్ అనేది వెళ్తాం. రిపోర్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత పవర్ బై సర్వీస్ అనేది వెళ్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ పవర్ బై డెస్క్‌టాప్ అనేది ఓపెన్ చేసేసి ఇది మన పవర్ బై డెస్క్‌టాప్ పేజ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డేటా ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. ఓకే. వన్స్ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు డేటా అనేది విజిబుల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు డేటా అనేది ఇంపోర్ట్ ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ వచ్చేసి మనకి గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది కదా! ఈ గెట్ డేటా నుంచి అనేది మనం డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి సోర్సెస్ చూడండి, నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే. 100+ సోర్సెస్ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ సోర్సెస్ నుంచి మనము డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు వచ్చేసి నేను ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను డేటా. సో డేటా ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ ఎక్సెల్‌లో ఉన్నటువంటి షీట్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి. లైక్ ఇది వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి సిటీ వైస్ సేల్స్. సో సిటీ వైస్ సేల్స్ డేటా అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది మనకి విజిబుల్ అవుతున్నాయి. ఏమేమి విజిబుల్ అవుతున్నాయి? లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అండ్ క్యాన్సిల్. ఓకే. 3 ఆప్షన్స్ అనేది మనకు విజిబుల్ అవుతున్నాయి. ఈ లోడ్ చేసాము అంటే డైరెక్ట్‌గా వచ్చేసి మనం పవర్ బై డెస్క్‌టాప్ డేటా అనేది మూవ్ అవుతుంది. లేదు ట్రాన్స్ఫార్మ్ చేసాము అంటే పవర్ క్వెరీ ఎడిటర్‌కి డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే. లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది క్లియర్‌గా అర్థమైందా? అండ్ క్యాన్సిల్. సో క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. సో ఇంతవరకు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్దాము. మళ్ళా పవర్ పాయింట్‌లోకి వెళ్దాము. చూడండి డేటా ఫ్లో ఎలా ఉంటుందని. ఫస్ట్ సోర్సెస్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా వచ్చేసి మనకి డేటా మోడలింగ్ అయినా పంపించుకోవచ్చు. మీన్ పవర్ బై డెస్క్‌టాప్ అయిన డేటా అనేది మూవ్ అవుతుంది. లేదా సోర్స్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్‌కి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ట్రాన్స్ఫార్మ్‌కి వెళ్ళిన తర్వాత వన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయిన తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి లోడ్ అనేది డేటా మోడల్‌కి లోడ్ జరుగుతుంది. ఓకే. లేదు సోర్సెస్ నుంచి మనం డైరెక్ట్‌గా కూడా డేటా మోడల్‌కి మూవ్ చేసినా కూడా మనకు తెలియకుండా బ్యాక్ ఎండ్ పవర్ క్వెరీ ఎడిటర్‌కి ఎళ్ళేసే వస్తుంది ఆ డేటా అనేది. సో లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా డేటా మోడల్‌కి వస్తుంది. బట్ డేటా మోడల్‌కి వెళ్ళే ముందు వచ్చేసి అది పవర్ క్వెరీ ఎడిటర్‌కి వెళ్ళేసి వస్తుంది. అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరుగుతుంది. మనకు తెలియకుండా ప్రాసెస్ అనేది జరుగుతుంది. లేదు మనం పవర్ క్వెరీ ఎడిటర్‌కి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. వన్స్ మూవ్ చేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మళ్ళీ డేటా మోడలింగ్‌కి లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి సోర్సెస్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్‌కి వెళ్ళింది. వన్స్ పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మళ్ళీ డేటా మోడలింగ్‌కి వెళ్తుంది.
సో లేదు ఇక్కడ డేటా మోడల్ నుంచి డైరెక్ట్‌గా సోర్సెస్ నుంచి డేటా మోడలింగ్‌కి డేటా అనేది ఇంపోర్ట్ అయిందనుకోండి. ఇక్కడ నుంచి కూడా మళ్ళా ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సోర్సెస్ నుంచి డైరెక్ట్ పవర్ కోర్ ఎడిటర్‌కి ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసేసుకొని లోడ్ చేసుకోవచ్చు డేటా. అక్కడి నుంచి మళ్ళా వచ్చేసి వన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా డేటా మోడల్‌కి లోడ్ చేసుకోవచ్చు. లేదు మనం డైరెక్ట్‌గా సోర్సెస్ నుంచి డేటా మోడల్‌కి లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటా మోడల్ నుంచి కూడా మనం పవర్ కోర్ ఎడిటర్‌కి డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఓకే. క్లియర్ అర్థమైందా ఈ పాయింటు? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడొచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి లోడ్ చేస్తున్నాను. లోడ్ చేస్తే ఎక్కడికొస్తుంది? పవర్ బై డెస్క్‌టాప్ డేటా మోడల్‌లోకి వచ్చేస్తుంది డేటా. సో, లోడ్ అవుతుంది. వెయిట్. సో, ఇక్కడ డేటా అనేది లోడ్ అయింది. సో, వన్స్ లోడ్ అయిన తర్వాత డైరెక్ట్‌గా మనం లోడ్ చేసాం కాబట్టి డేటా మోడల్‌లోకి వస్తుంది. మనకు తెలియకుండానే బ్యాక్ ఎండ్ అనేది పవర్ కోర్ ఎడిటర్‌కి అది డేటా అనేది మూవ్ అయ్యి ఉంటుంది. బట్ అది మనకు కనిపించదు. సో, డేటా మోడ్‌లో మూవ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కూడా మనము ట్రాన్స్‌ఫార్మ్ డేటా అనే ఆప్షన్ యూజ్ చేసేసుకొని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. ఎక్కడికి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు ఇది? పవర్ కోర్ ఎడిటర్‌కి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి ఒక న్యూ పేజెస్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. సో, ఇక్కడే మనం ఎటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలనుకున్నా కూడా ఇక్కడే మనం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పవర్ బై డెస్క్‌టాప్ వస్తుంది. క్లియరా? సోర్సెస్ నుంచి డైరెక్ట్ పవర్ బై డేటా మోడల్‌లోకి మూవ్ చేస్తున్నాం డేటాని. అక్కడి నుంచి కూడా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. లేదు నేను ఇది వచ్చేసి నేను డిలీట్ చేస్తున్నా. సో, ఇది డిలీట్ చేస్తున్నాను. మళ్ళా గెట్ డేటాకెళ్ళాను. ఎక్సెల్ వర్క్ బుక్‌కెళ్ళాను. ఒక ప్రాక్టీస్ డేటా అనేది తీసుకున్నాను. ఈ డేటా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మళ్ళా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సిటీ వైస్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్‌ఫార్మ్ డేటా అనేది సెలెక్ట్ చేశాను. ఓకే. ట్రాన్స్‌ఫార్మ్ డేటా సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్ పవర్ బై డెస్క్‌టాప్‌కెళ్ళకుండా డేటా మోడ్‌లోకెళ్ళకుండా పవర్ కోర్ ఎడిటర్ అనే పేజీకి డైరెక్ట్‌గా లోడ్ అయింది. ఓకే. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. క్లియరా? లోడ్ అండ్ డిఫరెన్స్ ఆప్షన్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమైనట్టుంది అనుకుంటున్నాను. ఓకే. వన్స్ అక్కడ ట్రాన్స్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ పవర్ కోర్ ఎడిటర్‌కి వస్తుంది. లోడ్ సెలెక్ట్ చేసుకుంటే డేటా మోడ్‌కెళ్తుంది. వన్స్ డేటా మోడ్‌కెళ్ళినా కూడా ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్ అనేది పవర్ కోర్ ఎడిటర్‌కి వస్తుంది డేటా. బట్ అది కనిపించదు. సో, డేటా మోడల్ నుంచి కూడా మనం మళ్ళా పవర్ కోర్ ఎడిటర్‌కి ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ ద్వారా మూవ్ అవ్వచ్చు. ఓకే. డేటా ఫ్లో క్లియరా ఈ 2? డేటా అనేది ఏ విధంగా లోడ్ చేస్తున్నాం అనేది అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వన్స్ డేటా అనేది లోడ్ చేసుకున్నాము. డేటా లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో, మన ట్రైనింగ్‌లో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్ని ఆప్షన్స్ గురించి పిన్ టు పిన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది జరుగుతుంది. ప్రతి పాయింట్ అనేది తీసుకొని డిస్కస్ చేస్తాం. రియల్ టైమ్‌లో ఏ విధంగా యూజ్ అవుతుందో, రియల్ టైమ్‌లో ఏ విధంగా వర్క్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే. ఇక్కడ వచ్చేసి న్యూ క్వెరీ అని ఒక 3 ఉన్నాయి. ఈ 3 క్వెరీస్‌లో ఏమేమి ఉన్నాయంటే న్యూ సోర్స్ ఒకటుంది. రీసెంట్ సోర్స్ అనేది ఒకటుంది. ఎంటర్ డేట్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో, న్యూ సోర్స్ అనేది ఏంటి అంటే ఇక్కడి నుంచి కూడా మనం పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి కూడా డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. పవర్ బై డేటా మోడ్‌లో కూడా మనకి గెట్ డేటా ఆప్షన్ ఉంది. గెట్ డేటా నుంచి లోడ్ చేసుకుంటున్నాం డేటా. లేదు పవర్ క్వెరీ ఎడిటర్‌కి వచ్చేసి ఇక్కడ న్యూ సోర్స్ ఆప్షన్ ఉంది కదా! ఈ న్యూ సోర్స్ ఆప్షన్ నుంచి కూడా మనం డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి ఎక్సెల్ వర్క్ బుక్ గాని, ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని, అనలిటికల్ సర్వీస్, టెక్స్ట్, సీఎస్‌వి ఫైల్స్, వెబ్ నుంచి కూడా డేటా లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఓడేటా ఫీడ్, బ్లాంక్ క్వెరీస్ ఇలా మోర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్ సోర్సెస్ అనేది మనకు కనిపిస్తాయి. ఓకే. ఇక ఇక్కడ చూడండి అజూర్ డేటా లేక్ స్టోరేజ్ అనేది ఒకటుంది. సో, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్. సో, అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్, బ్లాబ్ స్టోరేజ్ కూడా మనం ఈ ట్రైనింగ్‌లో కంప్లీట్ చేస్తాము. అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఓకే. ఎస్‌క్యూఎల్ సర్వర్ నుంచి అనేది డేటా అనేది లోడ్ చేస్తాము. అండ్ ఎక్సెల్ నుంచి కూడా ఏ విధంగా లోడ్ చేస్తాం అనేది కూడా చూస్తాం. ఓకే. సో, వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్సెల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లోడ్ అనేది అవుతుంది. మనం ఏదైతే టేబుల్ లోడ్ చేస్తామో ఆ టేబుల్ అనేది లోడ్ అవుతుంది. సో, ఇది న్యూ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్ సోర్స్ అనేది ఆప్షన్ ఉంది. సో, రీసెంట్ సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టేబుల్ లోడ్ చేసాం. ఆ టేబుల్ అనేది మళ్ళీ డిలీట్ చేసేసాం. మళ్ళా ఆ టేబుల్ కావాలి అనుకున్నప్పుడు రీసెంట్ సోర్స్‌లోకి వెళ్తే అక్కడ టేబుల్ అనేది ఉంటుంది సేమ్. సో, ఇక్కడ చూడండి మనం ఎస్‌క్యూఎల్ ఇయన్నిటిని ఇంతకుముందు వర్క్ చేసాము. ఈ వర్క్ చేసినవి మనం తీసేసాం. తీసేసినా కూడా ఇక్కడ రీసెంట్ సోర్స్‌లే ఉంటుందన్నమాట. ఓకే. ఇవన్నీ చూడండి ఎక్సెల్ అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి సంబంధించినవి, పీడీఎఫ్ ఫైల్‌కి సంబంధించినవి ఉన్నాయి కదా!
ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్‌లో మనం వర్క్ చేసాము. ఇప్పుడు లేవు ఇక్కడ. బట్ అవి కావాలి అనుకున్నప్పుడు రీసెంట్ సోర్స్‌లోకొచ్చి ఆ రీసెంట్ సోర్స్ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? న్యూ సోర్స్ అండ్ రీసెంట్ సోర్స్ అనేది క్లియరా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటర్ డేటా ఆప్షన్ ఉంది. సో, ఎంటర్ డేటా అంటే డైరెక్ట్‌గా డేటా అనేది సోర్సెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదు మనం ఒక డేటా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇక్కడ కూడా ఎంటర్ డేటా అనేది యూజ్ చేసుకొని మనం ఇక్కడ డేటా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడొచ్చేసి కాలమ్ నేమ్స్ ఇచ్చేయొచ్చు. అండ్ ఇలా ప్లస్ సెలెక్ట్ చేసుకుంటే కాలమ్స్ అనేది యాడ్ అవుతుంటాయి. ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకుంటే రోస్ అనేది యాడ్ అవుతుంటాయి. ఓకే. ఇక్కడి నుంచి మనము ఓవరాల్‌గా డేటా అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో, ఇలా ఓవరాల్‌గా ఎన్ని డేటా ఫిల్ చేసుకోవచ్చు. ఎంతవరకు డేటా ఫిల్ చేసుకోవచ్చు అంటే మాక్సిమం వచ్చేసి 3000 సెల్స్‌ననేది క్రియేట్ చేసుకోవచ్చు. సెల్స్ మీన్స్ సో, ఇదంతా వచ్చేసి ఒక సెల్ అంటాం. ఓకే. కాలమ్‌ని, రోని కలిపి ఈ కాలమ్, ఈ రోని కలిపేసి ఒక సెల్ అంటాం. ఇలా సెల్స్ మొత్తం 3000 సెల్స్‌ననేది క్రియేట్ చేసుకోవచ్చు. 3000 కంటే ఎక్కువ సెల్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయలేము. ఓకే. సో, 3000 కంటే ఎక్కువ క్రియేట్ చేయాలంటే ఏదైనా ఎక్సెల్ నుంచో లేకపోతే సీఎస్‌వి ఫైల్స్ నుంచో, ఎస్‌క్యూఎల్ సర్వర్ నుంచి ఎక్కడి నుంచినైనా డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా! సో మినిమమ్ సైజ్ అనే డేటా అనేది ఇక్కడ క్రియేట్ చేసుకునే దానికి ఈ ఎంటర్ డేటా ఆప్షన్‌ని యూజ్ చేసుకుంటాము. ఓకే. అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి నేమ్ ఉంది కదా! ఈ నేమ్ వచ్చేసి టేబుల్ నేమ్ అనేది ఫిల్ చేసుకుంటాం. టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకొని ఓకే చేసేస్తే ఈ క్వెరీలోకి వస్తుంది. ఆ టేబుల్ అనేది క్వెరీలోకి వస్తుంది. ఓకే. టేబుల్ చూడండి. టేబుల్ ఇచ్చాను. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ వచ్చేసి ఓన్లీ టేబుల్ ఇచ్చేసాను. ఆటోమేటిక్‌గా ఈ టేబుల్ అనేది ఇక్కడ లోడ్ అయిపోయింది. సో, దీన్నొచ్చేసి మళ్ళా వచ్చేసి మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. క్లియరా? న్యూ సోర్స్ అండ్ రీసెంట్ సోర్స్ అండ్ ఎంటర్ డేటా. సో, ఎంటర్ డేటాలోకెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చేసి మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడొచ్చేసి నేమ్స్ ఇద్దామనుకుంటున్నాను. చూడండి నేమ్స్ ఏమేమి ఇద్దాము. రమేష్, నెక్స్ట్ నేమ్ ఏముంది? రేణుక, సూర్య, ఇంకేమన్నారు? ప్రతాప్. సో, ఇలా నేమ్స్ ఇచ్చాను. నేమ్స్ ఇచ్చేసి టేబుల్ నేమ్ వచ్చేసి నేమ్ టేబుల్ అనేది ఇచ్చాను. సో, నేమ్ టేబుల్ ఇచ్చిన తర్వాత దీన్నొచ్చేసి ఓకే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేసి క్వెరీస్‌లోకి వచ్చేస్తుంది. క్వెరీలోకొచ్చిన తర్వాత రమేష్ అండ్ రేణుక, సూర్య, ప్రతాప్ ఇలా నేమ్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. నేమ్స్ అనే కాలమ్ నేమ్ ఇచ్చాను. క్వెరీలోకి వచ్చేసింది. సో, బై మిస్టేక్‌లో నేను ఇంకో కొన్ని అడిషనల్‌గా నేమ్స్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ రోస్‌లో నేమ్స్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. లేదా ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఒక నేమ్‌కి బదులు ఇంకొక నేమ్ ఇచ్చాను. దాన్ని ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను. సో, అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? నేమ్‌ని మోడిఫికేషన్ గాని, ఎడిట్ గాని లేదా డిలీట్ చేయాలంటే మళ్ళా ఏం చేయాలి? ఇక్కడొచ్చేసి అప్లై స్టెప్స్ ఉంది గదా! ఈ అప్లై స్టెప్స్‌కెళ్ళిన తర్వాత ఓకే. సోర్స్ ఉంది గదా! సోర్స్‌లో సెట్టింగ్ ఉంది. ఈ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళా ఆ టేబుల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడొచ్చేసి మనం నేమ్ వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు. రేణుకకి బదులు రామ్ ఇద్దామనుకుంటున్నాం. అండ్ అదే విధంగా కాలమ్ గూడా ఒక నేమ్ అనేది అడిషనల్‌గా యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం నేమ్ ఇద్దాము ఇక్కడ? మణికంఠ. సో, ఇలా నేమ్ ఇచ్చాను. సో, వన్స్ నేమ్ ఇచ్చాను అండ్ ఒక నేమ్ అనేది ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి ఓకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చే నేమ్స్ అనేది ఎడిట్ అయిపోయినాయా? సో, ఎప్పుడైనా ఒక టేబుల్‌లో వచ్చేసి నేమ్ ఎడిట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా అప్లై స్టెప్‌లోకెళ్ళేసి సోర్స్ ఉంది కదా! ఈ సోర్స్‌లోకెళ్ళి సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత మనం దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు లేదా కొత్త నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇది న్యూ సోర్స్ అండ్ రీసెంట్ సోర్స్ అండ్ ఎంటర్ డేటా. ఇంతవరకు క్లియరా? సో, నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూద్దాం. మన ఇన్‌స్టిట్యూట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ట్రైనింగ్ స్ట్రక్చర్ అనేది చూద్దాము. సో, మై సెల్ఫ్ రమేష్ అండ్
ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి పవర్ బై కోర్స్ ఫీజు వచ్చేసి 8,000 ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 30 to 40 క్లాసెస్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ 25 క్లాసెస్ ఏ విధంగా ఉంటుందంటే 30 to 45 క్లాసెస్ అనేది 30 to 40 క్లాసెస్ ఏ విధంగా రన్ అవుతాయి అంటే ఫస్ట్ 25 క్లాసెస్ పవర్ బై మీద డిస్కషన్ జరుగుతుంది. ఓకే, పవర్ బై ఎడిటర్ డిస్కస్ చేస్తాము, పవర్ బై డేటా మోడల్ డిస్కస్ చేస్తాము, డాక్స్ డిస్కస్ చేస్తాం, పవర్ బై సర్వీస్ డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా వచ్చేసి ఈ పవర్ బై మీద ఏ టు జెడ్ ప్రతి పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రియల్ టైంలో ఏ విధంగా అయితే వర్క్ చేస్తాము, రియల్ టైంలో ఏ ఆప్షన్స్ యూజ్ చేస్తాం, ప్రతి ఆప్షన్ కూడా ఇక్కడ మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి ఓవరాల్గా 25 క్లాసెస్ రన్ అవుతుంది. నెక్స్ట్ 5 క్లాసెస్ వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్లో రన్ అవుతుంది. ఎస్క్యూఎల్ సర్వర్లో మనకి ఏమేమి కావాలి, పవర్ బైకి ఏమేమి కావాలి అనే ప్రతి టాపిక్ అనేది కూడా మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ఈ 5 క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది 5 క్లాసెస్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఓవరాల్గా వచ్చేసి మనకు 35 క్లాసెస్ ఉంటాయి. సో ఈ 30 to 40 క్లాసెస్ అని చెప్పాను కదా, 35 క్లాసెస్ అయితే మినిమం ఉంటాయి. సో అది వచ్చేసి కొన్ని క్లాసెస్ అనేది ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు, లేదా డిక్రీజ్ అనేది తగ్గొచ్చు అనమాట. 35 ఉండవచ్చు, 36 or 37 క్లాసెస్ అనేవి రన్ అవుతాయి, లేదా 33, 34 క్లాసెస్ ఇలా ఈ మిడిల్లోనే ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఓవరాల్గా మనం ఏమేమి కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాం అనేది కూడా, ఏమేమి టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తాం అనేది కూడా నెక్స్ట్ క్లాసులో మనం డిస్కస్ చేస్తాము. ఓకే, పవర్ బైలో ఏమేమి డిస్కస్ చేస్తాము అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏమేమి టాపిక్స్ అనేది కవర్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా వచ్చేసి మన పవర్ బై డెవలపర్ యాజ్ ఏ పవర్ బై డెవలపర్కి ఏమేమి కావాలో ప్రతిదీ కూడా మనం ఈ ట్రైనింగ్లో కంప్లీట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాసెస్ వచ్చేసి మండే టు సాటర్డే ఉంటాయి. సో మండే టు ఫ్రైడే వచ్చేసి ఓన్లీ క్లాసెస్ రన్ అవుతాయి. ఎవ్రీడే 1 hour క్లాస్ రన్ అవుతుంది, 8 to 9 అనేది రన్ అవుతుంది. సో సాటర్డే వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూ అనేది ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. లైక్ వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి మనం ఈ ట్రైనింగ్లో వచ్చేసి 7 మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ 7 మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రతి సాటర్డే కూడా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ ఒక టాపిక్ కంప్లీట్ చేస్తాం, ఆ టాపిక్ మీద మాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సేమ్ పవర్ బై ఎడిటర్లో ఏదైతే టాపిక్ కంప్లీట్ చేస్తాం ఆ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత వాటి మీద అనేది మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. సో స్టార్టింగ్ టు ఎండింగ్ రియల్ టైంలో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఫస్ట్ సెల్ఫ్ డీటెయిల్స్ అడుగుతాము, ఇంట్రొడక్షన్ జరుగుతుంది, సెల్ఫ్ డీటెయిల్స్ జరుగుతుంది, అండ్ క్వశ్చన్స్ జరుగుతాయి, అండ్ కొన్ని స్కినారియో బేస్డ్ జరుగుతుంది. సో రియల్ టైంలో ఏ విధంగా ఉంటుందో అలాగా 7 మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. అది ప్రతి సాటర్డే కండక్ట్ చేస్తాం. ఓకే, బ్యాచ్ టైమింగ్ వచ్చేసి 8 AM to 9 AM. సో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే 19th. ఇవాళ వచ్చేసి మనకి డెమో క్లాస్ 2. ఓకే, సో మన ఫ్రైడే క్లాస్ రన్ అయింది. సో సాటర్డే సండే క్లోజ్ చేసాము. అండ్ మండే ఇవాళ వచ్చేసి డెమో క్లాస్ 2 అనేది రన్ అవుతుంది. సో డెమో క్లాస్ 3 కూడా రేపు కూడా ఒక క్లాస్ అనేది రన్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే 3 క్లాసెస్ అయిపోయిన తర్వాత కోర్స్ ఫీజు అనేది పే చేసేసి 8,000 సో కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 3 days వచ్చేసి ఒకే జూమ్ లింక్ ఉంటుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా సజెషన్ చేయండి, జాయిన్ అవుతారు. సేమ్ లింక్ కూడా మన యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాము. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాము. దాంతోపాటు వచ్చేసి కామెంట్స్లో కూడా లింక్ షేర్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్పి జాయిన్ చేయించవచ్చు. ఓకే, అండ్ కోర్స్ బెనిఫిట్స్ ఏముంటాయంటే ఓవరాల్గా వచ్చేసి చెప్పాను కదా 3 free సెక్షన్స్ ఉంటాయి. అండ్ ప్రతి క్లాస్ కూడా రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డ్ చేసిన తర్వాత వన్స్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 10 or 15 minutes ఆ రికార్డ్ వీడియో మీ మెయిల్ అనేది షేర్ చేస్తాం. ఓకే, అండ్ రియల్ టైం ట్రైనింగ్. ఓకే, ఇది వచ్చేసి మనం రియల్ టైం ట్రైనింగ్ పర్పస్లోనే రన్ అవుతుంది. అండ్ 30 ఇంటర్వ్యూ క్వశ్చన్స్, 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఇస్తున్నాను కదా, ఈ మాక్ ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తుంది. వాటితో పాటు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓవరాల్గా కోర్స్ అయిపోయేలోపు మీ చేతులకు వచ్చేసి 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్ స్కినారియో బేస్డ్ ఉంటాయి, పవర్ బై డెస్క్టాప్ మీద ఉంటుంది, పవర్ బై ఎడిటర్లో ఉంటుంది, పవర్ బై సర్వీస్లో ఉంటాయి, డాక్స్లో ఉంటాయి, ఎస్క్యూఎల్ సర్వర్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ కాంబినేషన్స్లో వచ్చేసి స్కినారియో బేస్డ్ కాంబినేషన్లో వచ్చేసి ఓవరాల్గా 300 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వాటితో పాటు వచ్చేసి వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇస్తాను. ఏ విధంగా ఇస్తాము అంటే వన్స్ పవర్ బై ఎడిటర్ కంప్లీట్ చేశాను అనుకోండి, ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఓవరాల్ కాన్సెప్ట్ మీద మీకు టాస్క్ అనేది ప్రొవైడ్ చేస్తాను. టాస్క్ ప్రొవైడ్ చేసి ఒక 4 days 5 days లేదా 1 week టైం ఇస్తాను. 1 week టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ టాస్క్ అనేది ఇండివిజువల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు కానీ మాకు ఆ పవర్ బై సర్వీస్
పవర్ బిఐలో ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసిన తర్వాత నాకు వచ్చేసి మెయిల్కి లింక్ షేర్ చేస్తే దాని నుంచి నేను ఓపెన్ చేసుకొని రివ్యూ కూడా చేస్తాను. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ కరెక్ట్ చేశారు, ఎక్కడ రాంగ్ చేశారు అనేది ఏ టు జెడ్ అనేది ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఓకే, ఇలా ప్రతిదీ కూడా టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా కంప్లీటెడ్ సబ్జెక్ట్ చెప్తాము, సబ్జెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, దాంతోపాటు టాస్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పాను. వాటితో పాటు వచ్చేసి మీకు శాంపుల్ రెజ్యూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఒక 15 శాంపుల్ రెజ్యూమ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ రెజ్యూమ్స్లో ఏమేమి ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోవాలనేది కూడా డిస్కస్ చేస్తాము. సో రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది డిస్కస్ చేస్తాము. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కూడా ఓవరాల్గా దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ కన్విటెక్ ఛానల్ అండ్ కన్విటెక్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఓకే గైస్, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.